రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కమిటీ సభ్యులు సైనికుల్లా పనిచేయాలని వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపిల్లి శ్రీధర్ అన్నారు. వేములవాడ బీజేపీ పట్టణ కమిటీని నూతనంగా నియమించారు. ప్రధాన కార్యదర్శిగా అక్కపల్లి వివేక్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కటకం శ్రీనివాస్, అన్నం నరసయ్య, కోశాధికారిగా పొత్తూరి వెంకటేష్, కమిటీ సభ్యురాలుగా సామల శివాని, మహిళా మోర్చా అధ్యక్షురాలుగా వెల్ది రాధిక, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షునిగా గడ్డమీది శ్రీనివాస్, యువ మోర్చా పట్టణ అధ్యక్షునిగా కీసరి యశ్వంత్లను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. వీరి పదవులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలియజేశారు. ఈ సందర్భంగా రాపిల్లి శ్రీధర్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. పార్టీ కోసం ఆర్నిశలు కృషి చేయాలని అన్నారు. ఈరోజు వేములవాడ బీజేపీ పట్టణ కమిటీ నియమించడం జరిగింది. మరి ప్రధాన కార్యదర్శిగా వివేక్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కట్కం శ్రీనివాస్, అన్నం నరసయ్య గారు, కోశాధికారిగా పొత్తూరి వెంకటేష్, కమిటీ సభ్యురాలుగా సామాల శివాని గారిని, అలాగే యువమోర్చా అధ్యక్షునిగా కీసరి యశ్వంత్ గారిని, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా వెల్ది రాధిక గారిని, ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా గడ్డమీది శ్రీనివాస్ గారిని ఈరోజు నియమించడం జరిగింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుంది. మరి అందరికి కూడా ఈరోజు పార్టీ కమిటీలు నియమించబడ్డ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పార్టీలో క్రమశిక్షణతోటి కూడిన మీ పదవులను క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి, అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికలలో జెండా ఎగరేయడమే లక్ష్యంగా మీరందరూ పనిచేస్తారని ఆశిస్తూ, మరి అలాగే వేములవాడ పట్టణ ప్రజలకు కూడా మరొకసారి తెలియజేస్తున్నాము. చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఈసారి బీజేపీ కమిటీని వేయడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు. ఇంకా కూడా ఫుల్ఫిల్గా కమిటీ రానున్న కొద్ది రోజుల్లోనే పూర్తిగా వేయడం జరుగుతుంది. మరి వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా మరి వేములవాడ రూపురేఖలు మార్చుకోవాలంటే గతంలో కూడా మీరందరూ అవకాశం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ జెండా ఎగరవేయడం జరిగింది బీజేపీ. ఈసారి కూడా మీరు అందరూ అవకాశం ఇచ్చి మున్సిపల్లో జెండా ఎగరవేసేందుకు మీ అందరు సహకారం అందిస్తే మేమందరం కూడా మీ వెన్నంటూ ఉండి ప్రతి సమస్యలో కూడా మీకు సమస్య తీర్చే విధంగా ఉంటామని తెలియజేస్తూ, ఈ సందర్భంగా మరొకసారి ఈరోజు నియమింపబడ్డ కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.